ఒక రూపాయి బిళ్ళకి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. గట్లనే ఆడవాళ్ళ గురించి మాత్రమే కాదు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మగవాళ్ళ జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి కాటికి కాళ్ళు దాసేదాకా వాళ్ళ కష్టాలు మీకు తెలుసా? తెలీదండి. ఎన్ని బాధలు ఉంటాయో తెలుసా? అత్త కష్టపెట్టింది, మొగుడు కష్టపెట్టిండు, పెనిమిటి బాధలు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం. కానీ ఆడవాళ్ళకు ఒక్కటే నా కష్టాలు, పాపం మగవాళ్ళకి లేవా? వాళ్ళు ఇటు తల్లి ఇంటి నుంచి ఆడదాన్ని సపోర్ట్ చేయాలి, ఇటు భార్యగా నిన్ను చూడాలి. పెళ్ళాన్ని చూడకపోతే బయటికి వెళ్ళి నా మొగుడు నన్ను అన్నాడు, నా మొగుడు నన్ను అన్నాడు అంటారే తప్ప ఆ ఇంటి మగవాడి గురించి ఆలోచించామా ఒక్కసారైనా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఆఫీస్కి పోతే కష్టపడతాడు, అక్కడ బాసుల బాధ ఉంటుంది. అక్కడి నుంచి ఇంటికి వచ్చే ముందు నీ ఫోన్ ఒకటి, నీ బాధ నీదే తప్ప, నీ గోల నీదే తప్ప. అండ్ ఎవరికైనా చూపించండి రా. మనం ఇంట్లో ఉండి మనమే కష్టపడుతున్నాం అనే ఒక కోవని మనము ఇప్పుడు పక్కన పెడితే, నిజంగా పుట్టిన గాడి నుంచి మగవాడి బాధ చెప్పాను కదా, చచ్చేదాకా చాలా కష్టం. పైసా సంపాదించాలి, ఉద్యోగం చేయాలి. నువ్వు ఇంట్లో ఉన్నా నిన్ను అడిగేటోడు ఉండడు. నీ ప్యాషనో ఏదో అంటారు కదా, దానికి నువ్వు కష్టపడాలి తప్ప మగవాడి గురించి నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటే నీకు తెచ్చిపెట్టి నీ పిల్లల్ని చూసుకొని మొత్తం అనుభవించేది తనే కదా. ఇంటికి వస్తే కొంచెం నవ్వుముఖం పెట్టచ్చు కదా. ఇంత తాగుతావా ఛాయ కావాలా అడిగినవా ఈ రోజైనా? మంచినీళ్ళు ఇచ్చారా ఈ రోజైనా? ఎందుకు ఒకే వైపు ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించరు? మగవాడు ఇంటికి వచ్చే వరకు కొంచెం నువ్వు మంచిగా తయారయ్యి, ఒక నవ్వుముఖం పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని మంచిగా తయారయ్యి కూర్చోండి. ఆఫీస్లో అలసిపోయారా అని ఒక్క మాట నువ్వు అడుగుతావే, ఆ రోజు ఆ దినాన్ని ఉంటుంది పండగే. అలాంటి ఆడది ఉన్న ఇంట్లో లక్ష్మీ కళ కూడా ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తుంటే దరిద్రమే ఉంటుందంట. సో అందుకనే నేను చెప్తున్నది ఏంటంటే, మగవాళ్ళని కూడా అర్థం చేసుకోండి. మంచి మగవాళ్ళు కూడా ఉంటారు. ఊరికే సీరియళ్ళు చూసుకుంటూ అందులో ఉన్న క్యారెక్టర్లని నెమరేసుకుంటూ జీవితం అంతా ఆడవాళ్ళే కష్టపడుతున్నారు అనుకోకండి. మగవాళ్ళలో కూడా మిమ్మల్ని ముందుకు తీసుకురావాలనుకునేటోళ్ళు ఎంతమంది లేరు? నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రం నీ మొగుడు ఇంట్లో ఉంటే ఆడు టిఫిన్ చేయాలా, టీ పెట్టాలా, నీకు లంచ్ కట్టాలా, పిల్లలు చూసుకోవాలా, మరి అలా ఆలోచిస్తున్నావుగా. సో ఇది న్యాయమా? ఒక్కసారి సోచాయించండి, ఆలోచించి ముందుకెళ్ళండి.